సియాటిల్ డౌన్ టౌన్ కి అవేరా సత్యనారాయణ పూజకు పెట్టే పూలేరా ఇవి. మీరు పెట్టుకుంటారా ఇక్కడ? ఆహా, ఇండియాలో వాడే పూలు. ఇండియాలో ఈ పూలు ఎక్కడవి? ఈ పువ్వుని వాడతాం కదా పూజకి. ఇది నేను చూడలా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో, ఎస్, ఇవాళ కాజల్ వెళ్తుంది ఎక్కడికి అంటే సియాటిల్ డౌన్ టౌన్ కి. అండ్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సంతోష్ అండ్ రాజశేఖర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ టేకింగ్ మీ అవుట్. ప్లెజర్. సో ఎస్, లుక్ ఎట్ ద వ్యూ. సియాటిల్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళిన నాకు స్టార్ బక్స్ దగ్గర పరువు పోయినంత పని అయింది. అదేంటో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఈలోగా మా జర్నీ చూసేయండి. ఈ వ్యూస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే నాకు సియాటిల్ గురించి తెలుసుకున్న కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తొస్తున్నాయి. సియాటిల్లో ఉండేవాళ్ళు చాలా కల్చర్డ్గా ఉంటారంట. దాదాపు 80% మందికి లైబ్రరీ కార్డు ఉంటుందంట. అందరూ బాగా చదువుకున్న బ్యాచ్ ఇక్కడే ఉంటారన్నమాట. ఎమరాల్డ్ సిటీ అని, జ్యువెల్ ఆఫ్ నార్త్ వెస్ట్ అని, ఫ్యూచర్ క్వీన్ సిటీ ఆఫ్ పెసిఫిక్ అని సియాటిల్కు చాలా పేర్లే ఉన్నాయి. చెట్లకి ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి? సమ్మర్. ఇప్పుడు ఇవన్నీ సమ్మర్ లో మొలుస్తాయి. ఇక్కడే నిల్చుంటా అంటారు మీరు. డౌన్ టౌన్ సియాటిల్ స్పేస్ నీడిల్కి వచ్చేసాం. అండ్ పైకి వెళ్ళాక అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను సియాటిల్ వ్యూ మొత్తం చూపిస్తాను. చలేస్తుంది బాబోయ్, చలేస్తుంది. అంతా పెయిడ్ పార్కింగ్ ఉంది, చాలా టఫ్ పార్కింగ్. ప్లాన్ చేసుకొని రావాల్సి వస్తుంది. డౌన్ టౌన్ వస్తుంది పక్క. వెరీ ఎక్స్పెన్సివ్ అమ్మ బాబాయ్. 1000 రూపాయల గంటకి ఏంటి సార్? మాకు 20 రూపాయలు తీసుకుంటేనే దాని మళ్ళీ మాల్ అది ఇది అని చెప్పి. కన్వర్షన్ పెట్టుకోకూడదు. అది కన్వర్షన్ పెట్టుకుంటే మనం ఇంకేమీ చేయలేము. అసలు నేను షాపింగే చేయట్లేదు కన్వర్షన్ పెట్టుకోకుండా. ఏమన్నా కొనాలంటే టక్ 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 క్యాల్కులేషన్ చేసుకొని ఇప్పుడు అవసరమా, ఇంత అవసరమా అని నేను అసలు ఇప్పటివరకు అసలు ఏం షాపింగ్ స్టార్ట్ చేయలేదు అనుకోండి. డబ్బా నేను కట్టలేక కాదు. మొత్తానికి స్పేస్ నీడిల్ దగ్గరికి వచ్చేసాం. అన్నట్టు ఇది ఫ్యామిలీ ఓన్డ్ అంటండి. అంటే రైట్ అనే ఫ్యామిలీకి చెందిందంట. వాళ్ళు కావాలనుకుంటే దీన్ని ఇప్పటికిప్పుడే ఆపేసే ఛాన్స్ కూడా ఉందంట. దీని టికెట్ ప్రైస్ $22, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 1832 రూపీస్ అన్నమాట. సరే లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇక్కడ ఫ్రీ ఫోటో అంట వచ్చిన వాళ్ళ కోసం. తీస్తాడా లేదు తెలియదు కదా. సపరేట్ 3 సపరేట్ మళ్ళీ 3 గ్రూప్ అని చెప్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? yes we are Indians. ఈ వ్యూ చూస్తూ ఉంటే నాకు మన్మధుడు సినిమా గుర్తొస్తుంది. అది ఐఫిల్ టవర్ అని నాకు తెలుసు, అయినా కూడా గుర్తొస్తుంది. మా ఆయన కనుక వచ్చి ఉంటే ప్రపోజ్ చేసేదాకా పట్టుబట్టుండేదాన్ని. నాకైతే ఆ మంచు కొండలు చాలా బాగా నచ్చాయి. ఒక పక్క చలికి వణుకుతూ ఇలా మంచు కొండలు నచ్చాయని చెప్పడం కొత్తగా ఉంది కదా. బట్ ఈ టవర్ నుంచి ఆ వ్యూ మాత్రం అద్దరిపోయింది అంతే. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది మౌంట్ రేనీర్ పర్వతాలు. దాదాపు 25 వరకు గ్లేసియర్స్ ఉంటాయన్నమాట. అంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో అలా 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 నదీ తీరాల్లాగా ఉంటాయి చూడండి, అవి గ్లేసియర్స్. వాటిని గ్లేసియర్స్ అంటారన్నమాట. ఇది వరల్డ్లోనే మొట్టమొదటి రివాల్వింగ్ రెస్టారెంట్ అన్నమాట. దీని తర్వాత దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో, ఆ తర్వాత శ్రీలంక లోటస్ టవర్లో, అలా చెప్పుకుంటూ పోతే చాలా టూరిస్ట్ స్పాట్స్లో రివాల్వింగ్ రెస్టారెంట్స్ వచ్చాయి.
అండ్ ఇక్కడ ఈ రివాల్వింగ్ రెస్టారెంట్ 1961లో కట్టారంట. అర్థమవుతుంది కదా ఇప్పుడు. ఇక్కడ చూసారు కదండి ఇయర్ రింగ్స్, చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. కానీ రేట్ చూస్తేనే చాలా ఫన్నీగా అనిపించింది, యాక్చువల్లీ స్కేరీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, చార్మినార్ దగ్గరికి వెళ్తే రంజాన్ సీజన్ ఉన్నా లేకపోయినా ఇలాంటి ఇయర్ రింగ్స్ 100కి 20 ఇస్తారు. అదేదో ఇక్కడికి తీసుకొచ్చేసి అమ్మేస్తే రిచ్ అయిపోవచ్చు అనిపించింది. Seattle is full of talent and talented people. టాలెంట్ చూపించుకోవడానికి అందరూ సరైన ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చాలా మంది స్ట్రీట్ ఆర్టిస్ట్స్ ఉన్నారు. వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయడమే కాకుండా వాళ్ళ టాలెంట్ ని పబ్లిక్ కి తెలిసేలా కూడా చేయగలుగుతున్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో, ఇంకా చాలా సోషల్ మీడియా అకౌంట్స్ లో లైవ్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా ఇలాంటి ప్రొఫెషనల్ స్ట్రీట్ ఆర్టిస్ట్ కల్చర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. వెంటనే హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దగ్గర బ్లైండ్ ఆర్టిస్ట్ అందరూ కలిసి పర్ఫామ్ చేసేది కూడా గుర్తొచ్చింది. ఎస్, మన హైదరాబాద్లో కూడా ఇలాంటి కల్చర్ స్టార్ట్ అయింది అని. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఇక్కడ ఇల్లు ఉంటే ఎంత అదృష్టం కదా అసలు. అదే కదా మంచి వ్యూ వీళ్ళకి. సత్యనారాయణ పూజకు పెట్టే పూలేరా ఇవి? మీరు పెట్టుకుంటారా ఇక్కడ? ఆహా, ఇండియాలో వాడే పూలు. ఇండియాలో ఈ పూలు ఎక్కడవి? ఈ పువ్వుని వాడతాం కదా పూజకి. ఇదేందా ఇది నేను చూడలా. తెంపకరా అంటే తెంపేసి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎప్పుడు క్లీన్ చేయకపోతే ఫైన్ వేస్తే దానికి పైసలు కట్టాలి. మళ్ళీ మంత్లీ దానికి ఇన్సూరెన్స్, ఇంజెక్షన్స్, దానికి ఏమైనా మళ్ళీ నువ్వే బాధ. అది అన్వాంటెడ్ చనిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అది అరుస్తుంది అనుకోండి, బాగా పోలీసులు కంప్లైంట్ చేశాను అనుకోండి, వాడు వచ్చి చెక్ చేసినప్పుడు మీరు దానికి ఫుడ్ పెట్టకపోవడం ఏం సరిగ్గా చేయకపోయినా మిమ్మల్ని తీసుకెళ్తారు. వెరైటీగా ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బైక్ మార్కెట్. దీని లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. రిక్షా చూస్తారా? చూడండి, చిల్లవుతున్నాడు. ఫార్మర్స్ మార్కెట్ అన్నమాట. హాయ్ హలో. హాయ్ నా కోసం. థ్యాంక్ యూ సో మచ్.
the famous Pike's Market of Seattle. బతుకమ్మ పువ్వు బతుకమ్మ పండుగకి ఇదే వీళ్ళ డిస్కషన్, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎంత క్యూట్ గా కొట్టుకుంటున్నారు. గార్లిక్, నిజమైన గార్లిక్ అది. ఇక్కడ ఇట్లా ఒకటి తీసేసుకుని తినేయచ్చా? ఇక్కడ నుంచి ఇది ఒకటి ఇట్లా తీసుకుని తినేయచ్చా? పొటాటోస్. ట్రై చేయొచ్చంట. ట్రై చేయొచ్చు. But I like it more spicy. Yeah, I was gonna say you probably have a lot more spice. Yeah, I don't think it's hot. సియాటిల్ పైక్ మార్కెట్లో అంటే ఫార్మర్ మార్కెట్లో పుట్టగొడుగులు కూడా ఉన్నాయన్నమాట. మన దగ్గర కూడా ఉంటాయి, కానీ ప్రైస్ విషయంలో చాలా తేడా ఉంది. అక్కడ టూరిస్టులు చూడండి, ఏదో వాళ్ళ భాషల్లో పుట్టగొడుగులను పొగుడుతున్నారు, తిడుతున్నారు, లేదా నాది ఓవర్ యాక్షన్ అంటున్నారో అర్థం కానేలేదు. ఏంటి ఇవన్నీ చూస్తుంటే అది తిన్నాక ఇంకొంచెం ఎక్కువ చాలా మంది. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. సీగల్స్ అన్నీ ఉన్నాయో అసలు. ఇది ఫస్ట్ స్టార్ బక్స్ అనమాట. అసలు స్టార్ బక్స్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ నుంచి ఫుల్ ఫేమస్ అయిపోయింది స్టార్ బక్స్. Okay. Yeah, sorry, actually.
స్టార్బక్స్ కాఫీ కొన్నాం. కాదు సంతోష్, ఇందాక మనం ఆ షాప్ లో చూసాం కదా ఒక్కొక్క చిన్న చిన్న ఇయర్ రింగ్, ఇంత ఇయర్ రింగ్స్ మనకి చార్మినార్ లో 10 రూపీస్ కి 20 రూపీస్ కి వచ్చేసేది ఎంత ఉంది $20. $20 కి 2 pairs. That means 1800 కి 2 pairs. నాకు ఇదంతా చూస్తుంటే హైదరాబాద్ నుంచి మంచిగా ఆ జ్యువెలరీ తెచ్చుకుని ఇక్కడ అమ్మేసుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. షాప్ పెట్టుకోవచ్చు ప్రశాంత్. హ్యాపీగా నెక్స్ట్ పండుగలకు వచ్చినప్పుడు మామిడాకులు తెచ్చుకోవడం మర్చిపోకు. ఒక్కొక్క మామిడాకు $1 ఇక్కడ. ఒక్కొక్క మామిడాకు $1 అంటే నువ్వు ముందు చెప్పుకుంటే నేను సూటేస్ నిండా తెచ్చుకునేదాన్ని. అసలు ఎన్ని డాలర్లు సంపాదించేదాన్ని. నాకు చాలా బిజినెస్ ఐడియాస్ వచ్చేస్తున్నాయి సంతోష్. మామిడాకులు తీసుకొని వస్తా. వాడు కొబ్బరి ఉందా అని అడుగుతాడు కానీ మామిడాకులు ఉన్నాయని అడగడు వాడు. తలుపు కొట్టగానే వచ్చేసాడు. లోపలికి ఫస్ట్ నేను మా వైఫ్ మా కిడ్ వెళ్ళాం. ఇటు నుంచి వెళ్ళేసి టికెట్ కొనుక్కొని $20 $60 పెట్టుకొని లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చూస్తే పక్కన నుంచి ఫ్రీ యాక్సెస్ లోపలికి వెళ్ళాలి. డబ్బులు కట్టే అవసరం లేదు. మళ్ళీ వెళ్ళిపోయినా ఎవడు ఆపట్లేదు. నమో వెంకటేశ. సో దట్స్ ద సూపర్ డూపర్ ఫేమస్ బైక్ మార్కెట్ ప్లేస్ గైస్. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. సో ఇవాళ మంచిగా డే టూర్ అంతా అయిపోయింది. నాకు సియాటల్ మొత్తం ఆల్మోస్ట్ చూసేసినట్టే. సో నేను ఇంకా మౌంట్ రేనియర్ చూడాలి, స్నో కాల్ మీ పాస్ ఒకటి చూడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే కవర్ అవుతుంది. సో స్నో కాల్ మీ పాస్ రేపు చూద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సంతోష్ ఇంకా రాజశేఖర్ మళ్ళీ రేపు కూడా వచ్చి నన్ను తీసుకెళ్తారు. అండ్ వీడియో కూడా వాళ్లే తీస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై వీడియో అండ్ టేకింగ్ దిస్ వీడియో సంతోష్. అండ్ రాజశేఖర్ కూడా చాలా కవర్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. దట్స్ అబౌట్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, లోడ్స్ ఆఫ్ లవ్, సీ యూ గైస్, బాయ్. దిర్హాం 85. సో తీసుకోవాలో వద్దా ఒకసారి చెప్తే నేను తీసేసుకుంటాను. And this is the Dubai Mall for you guys.